నమస్కారం. సింగిడిలో భాగంగా ఫినాన్షియల్ లిటరసీ కార్యక్రమానికి స్వాగతం. నేను సునీల్. ఈరోజు మనం రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. నాట్ ఓన్లీ ప్లానింగ్, రిటైర్మెంట్ యొక్క మనం ప్లానింగ్తో పాటు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అండ్ అలాగే ప్రయోజనాలు ఏంటి, ప్లానింగ్ కరెక్ట్గా చేస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఆ విషయాలన్నింటి గురించి మీకు వివరించడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి, తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మహేష్ గారు, లాబ్శెట్టి మహేష్ గారు. ఫినాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ అలాగే ఫినాన్షియల్ బుక్స్ ఆథర్గా కూడా ఉన్నారు ఆయన. సో ముందు ఆయనకి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్. రైట్, ఎస్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. అయితే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది నిజంగా ఉంటుందా? ఉంటే అది ఏంటి? దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? డబ్బు సంపాదిస్తున్నప్పుడు మనకి అవసరాలను తీర్చడానికి ఇప్పుడు డబ్బు ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనకు ఇన్కమ్ ఆగిపోవడం జరుగుతుందో అప్పుడు మన యొక్క లైఫ్ ఎలా కదండి. ఇప్పుడు మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ జీతం కూడా పెరుగుతూ ఉంటుంది, ఓకే. కానీ ఒక లిమిట్ దాటాక ఆఫ్టర్ రిటైర్మెంటు మనకు వయసు పెరుగుతుంది, ఆదాయం ఏమి ఉండదు, మనం సంపాదించేటువంటి శక్తి కూడా ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితులలో మనం సర్వైవ్ అవ్వడానికి ఎలా? కాబట్టి దానికి ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ట్రెడిషనల్ మెథడ్ ఏంటి ఇక్కడ మనం చూస్తుంది అంటే, చాలామంది వాళ్ళ యొక్క పిల్లలపైన డిపెండ్ అవుతూ ఉంటారు. సరే ఏముంది, పిల్లలు ఉంటారు కదా, పిల్లలు మనల్ని చూసుకుంటారు కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్లో అసలు ఏ ఒక్కరు ఈ యొక్క గ్లోబలైజేషన్లో ఎక్కడ సెటిల్ అవుతున్నారు, ఏ కంట్రీలో సెటిల్ అవుతున్నారో మనకు తెలియట్లేదు. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క కాళ్ళపైన తాను సంపాదించినటువంటి డబ్బు తనకు రిటైర్మెంట్ తర్వాత ఉపయోగపడే విధంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అనేది రిటైర్మెంట్ ప్లానింగ్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడున్న ఈ యొక్క స్పీడ్ వరల్డ్లో చాలా పెరిగింది. చాలామంది కూడా ముందుగానే తమ యొక్క సంపాదన నుంచి సేవ్ చేసుకుంటూ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది అనుసరిస్తూ ఉన్నారు. మంచి డిసిషన్. ఎప్పుడైతే రిటైర్మెంట్ ప్లానింగ్ సరిగా ఉండదో అప్పుడు మనకి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలా టైం ఉందిలే రిటైర్మెంట్కి, తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు మెల్లగా అని అనుకునేది ఎంత ప్రమాదకరం? అది కరెక్టేనా? లేదు ఇంకా చాలా టైం ఉంది కదా అని రిలాక్స్గా ఉండడం కరెక్టేనా? లేదు ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం అత్యుత్తమమా? ముందు నుంచి ప్లాన్ చేసుకోవడం చాలా అత్యుత్తమం అండి. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన యొక్క ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ లేదా డిసీజెస్కి సంబంధించినటువంటి కొన్ని ఎక్స్పెండిచర్స్ కూడా మన మీద పడేటువంటి అవకాశం ఉంది. వాటి గురించి కూడా పిల్లలపైన డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకు రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉంటుందో పోస్ట్పోన్ చేయకుండా బిగినింగ్ ఆఫ్ ది ఎన్రోల్మెంట్ ఆఫ్ ది జాబ్, ఎప్పుడైతే ఒక జాబ్ చేయడం ప్రారంభిస్తామో అప్పుడు వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక ఏజ్ వచ్చాక రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి. పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, వీటన్నిటిని పూర్తి చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి లైఫ్లో తన యొక్క ఖర్చులను చూసుకోవాలి. అదేవిధంగా పిల్లల యొక్క ఖర్చులు కూడా ఏవైనా ఉంటే చూసుకోవాల్సి వస్తుంది. తన యొక్క హాస్పిటల్ ఖర్చులు ఏమైనా ఉంటే కూడా భరించాల్సి వస్తుంది. ఇవి సేవింగ్స్ అన్నీ ఎలా ఉండాలి అంటే రాబోయే రోజుల్లో నీ యొక్క ఖర్చులను భరించే విధంగా నువ్వు సేవింగ్ చేయాలి. అదే రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెల రోజులు నేను హ్యాపీగా గడపాలి అనుకుంటే ఒక 50,000 రూపాయలు అవసరం. అదే 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఇన్ఫ్లేషన్ రేటుకు అనుగుణంగా నువ్వు కూడా ఈ 50,000 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక 2 lakhs అనుకోండి. కాబట్టి 20 సంవత్సరాల తర్వాత ఒక 2 lakhs మంత్లీ నా దగ్గర ఉంటేనే ఇప్పుడు ఎలా అయితే నా అవసరాలని నేను తీర్చుకోగలుగుతున్నానో అలాగే అప్పుడు కూడా తీర్చుకోగలుగుతాను. కాబట్టి అప్పుడు నెలకు 2 లక్షల రూపాయలు నాకు కావాలి అంటే ఇప్పటి నుండే సేవింగ్ అనేది ప్రారంభించాలి. నేను కొద్దిగా లేట్ చేస్తానులే, చూద్దాంలే, చాలా రోజులు ఉంది అనుకున్నాం అనుకోండి, అప్పుడు మీ యొక్క సేవింగ్స్ అంత రిజల్ట్ అనేది ఇవ్వడు, అంటే కాంపౌండ్ రిజల్ట్ అనేది ఇవ్వడు. కాబట్టి ప్రతి మంత్ మనం చేసేటువంటి సేవింగ్ కాంపౌండ్ రూపంలో అప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత ప్రతి నెల మనకి 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఒక నిధిగా, కార్పస్గా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ సేవింగ్ అనేది నువ్వు ఎర్లీగా ప్రారంభించావో అప్పుడు ఏమవుతుంది, ఆ కార్పస్ తయారు చేయడం చాలా కష్టం. అప్పుడు నీకు పని చేయడం కష్టమవుతుంది, ఇతరులపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది. ఇన్ని రోజులు సుమారు ఒక 30 సంవత్సరాలు వృత్తిపరమైనటువంటి జీవితం గడిపాక కూడా నువ్వు డబ్బుకు సంబంధించినటువంటి అవసరాల కొరకు నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పైన లేదా స్నేహితుల పైన డిపెండ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ టైంలో యాక్చువల్గా ఆర్థిక పరమైన ఒత్తిళ్లు లేకుండా హ్యాపీగా తనకు నచ్చినట్లుగా లైఫ్ని లీడ్ చేయగలిగేటువంటి ఆ స్వేచ్ఛ కావాలి.
ఆ స్వేచ్ఛను అనుభవించాలి అంటే ఇప్పటి నుండే దానికి సంబంధించిన సేవింగ్స్ స్టార్ట్ చేయాలి. రైట్. అయితే మధ్యతరగతి కుటుంబీకులు ముఖ్యంగా రిటైర్మెంట్ కోసం జనరల్గా ఇప్పటి నుంచే మీరు ఆదా చేయడం స్టార్ట్ చేయాలి అని అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది. దట్ మధ్యతరగతి కుటుంబీకులు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎంతవరకు ఆదాయం సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి నెల? ప్రతి నెల 15 నుండి 20% అండి. మనం ఎప్పుడైతే ఆ రిటైర్మెంట్ సంబంధించినటువంటి ప్లానింగ్ తాను సంపాదించిన డబ్బులో అట్లీస్ట్ ఒక 15 నుండి 20% సేవ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది ఇప్పుడు నీకు ఇచ్చేటువంటి ఆనందం కాదు, ఇది భవిష్యత్తులో నీకు ఇచ్చేటువంటి ఒక సంతృప్తి, ఒక ఆర్థిక స్వేచ్ఛ, ఒక ఆత్మవిశ్వాసము, ఇతరులపైన ఆధారపడకుండా చేసేటువంటి ఒక నిధి. కాబట్టి మీరు ఇప్పటి నుండే ఒకవేళ మీరు సేవింగ్స్ను రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి ప్రారంభించినట్లయితే మంచి డిసిషన్. ఒకవేళ ఇప్పటి వరకు ప్రారంభించకపోయినట్లయితే భవిష్యత్తులో మీరు ఇంకొకరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఖచ్చితంగా రిటైర్మెంట్ ప్లానింగ్లో సేవింగ్ చేయడం ప్రారంభించండి. ప్రభుత్వం కొన్ని చాలా రకాల స్కీమ్స్, సేవింగ్ మెథడ్స్, అకౌంట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని కొద్దిగా మొత్తాన్ని సేవ్ చేసుకుంటూ వెళ్ళడం ప్రారంభించండి. ఎప్పుడైతే రిటైర్మెంట్ పూర్తవుతుందో అప్పుడు మీ యొక్క ఆర్థికపరమైన అవసరాలు తీర్చుకుంటారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. సార్, అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడే జాయిన్ అయ్యి ఇప్పుడే ఉద్యోగం స్టార్ట్ చేసిన వాళ్ళు వెంటనే రిటైర్మెంట్ సేవింగ్ స్టార్ట్ చేయడం ప్రారంభించాలా? అంటే లేదు ఇంకొక 10 ఏళ్ల తర్వాత చేయాలి అనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? అప్పుడు సేవింగ్స్ పర్సంటేజ్ ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా? ఇప్పుడు మీరు 15 to 20 అన్నారు కాబట్టి, సో ఆ వివరాలు చెప్పగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే జాబ్లో స్టార్ట్ అయ్యాడు అనుకోండి, ఒక 10% లేదా 15% శాలరీ అమౌంట్ సేవ్ చేయడం ప్రారంభిస్తే సరిపోతుంది. మీరు అన్నట్లు ఒక 10 సంవత్సరాల తర్వాత చేశారనుకోండి 20% నుంచి 25% మనం సేవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకని అంటే మన యొక్క ఖర్చులు మంత్లీ 2 lakhs మనం అనుకున్నట్లుగా ఎగ్జాంపుల్, ఆ 2 lakhs కార్పస్ అనేది మనకు తయారవ్వాలి అంటే మన సేవింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండాలి. అదే మనం ఎర్లీగా స్టార్ట్ చేసామనుకోండి అది కాంపౌండ్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మనం తక్కువ సేవ్ చేసినా సరిపోతుంది. కానీ ఒక 10 years తర్వాత నువ్వు స్టార్ట్ చేసావనుకోండి 25% నువ్వు ఖచ్చితంగా సేవ్ చేయాల్సి వస్తుంది. లేకుంటే అప్పుడు 2 lakhs మనము మన యొక్క ఖర్చులే, అవసరాలే, అక్కడ కోరికలు కాదు, నీ అవసరాలు తీర్చుకోవడానికి ఆ 2 lakhs నువ్వు భర్తీ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఇతరులపైన ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఎర్లీగా ఫైనాన్షియల్ జర్నీ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాలంటే, ఎందుకంటే గోల్స్ గురించి మన ప్లానింగ్ అనేది. కానీ చాలామంది మిస్టేక్ ఏంటంటే జాబ్ వచ్చాక వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే అప్పటి వరకు మనకు ఉన్నటువంటి డ్రీమ్ బైక్ తీసుకోవడం, డ్రీమ్ మొబైల్, ఎక్స్పెన్సెస్ మీద ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది, లగ్జరీస్ మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది మైండ్ సెట్. అంటే మైండ్ సెట్ చూడండి, శాలరీ రాగానే ఫస్ట్ జాబ్ రాగానే మనం ఎక్స్పెండిచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ మన యొక్క భవిష్యత్ అవసరమే, అది కూడా తన అవసరాల గురించి సేవింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఈ సైకాలజీ, ఈ మైండ్ సెట్ మారాలి. ఎప్పుడైతే ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుందో అప్పుడు అసలు ఈ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి జాబ్ రాగానే నీ యొక్క సేవింగ్స్ చేయడం అనేది కంపల్సరీగా స్టార్ట్ కావాలి, అది రిజిడ్గా కావాలి, అది ఒక అసలు సాంప్రదాయంలో ఒక పద్ధతిగా మారిపోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు పేరెంట్స్కి బట్టలు తీసుకుంటారు, కొంతమంది డబ్బులు హుండీలో వేస్తారు, తిరుపతికి వెళ్ళి వస్తారు, అవునా కదండి? అలాగే ఆ ట్రెడిషనల్లో కూడా మనం ఏం చేయాలి, ఒక 10% సేవింగ్ అనేది స్టార్ట్ చేసేయాలి. సో ఇంట్లో ఒక హుండీ పెట్టుకుని సేవ్ చేసుకోవాలి. అదొకంటే ఒక ట్రెడిషనల్ మెథడ్ లాగా తయారైతే అప్పుడు ఏమవుతుంది అంటే మన అవసరాలు తీర్చుకోవడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒక నిధి నువ్వు ప్రారంభించుకోవడం అనేది అది నీకు తెలియకుండానే ఒక మంచి విజయ అవకాశాన్ని ఇస్తుంది. ఎస్. అయితే సార్, కార్పస్ ఫండ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు రిటైర్మెంట్ వరకు కూడా వచ్చిన తర్వాత వచ్చే కార్పస్ ఫండ్ని శేష జీవితాన్ని గడపడానికి ఎలా ఉపయోగించుకోవాలి, దానిని ఎలా టర్న్ చేయాలి కార్పస్ ఫండ్? ఎస్, గుడ్ అండి, చాలా మంచి డిసిషన్. ఎప్పుడైతే కార్పస్ తయారు చేసుకుంటున్నారో కానీ ఆ కార్పస్ని ఎలా మనం డివైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కార్పస్ ఉంటుంది ఓకే, దాంట్లో ఒక 50% అనేది మన యొక్క రెగ్యులర్ నీడ్స్ కేటాయించుకోవాలి, ఒక 50% అనేది డెట్ ఫండ్స్లో, అంటే ఒక తక్కువ పర్సెంటేజ్, ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వడానికి ఎక్కువ రిస్క్ తీసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉంటాయి, కానీ ఆ టైంలో మనము ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఎక్కువ రిటర్న్స్ అనేది మనకి ఇంపార్టెంట్గా, సేఫ్ ఇంపార్టెంట్, అక్కడ సేఫ్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కార్పస్లో 50% మన యొక్క నీడ్స్ కేటాయించుకోవాలి, 50% డెట్ ఫండ్స్ అంటారు. ఆ డెట్ ఫండ్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఒక మినిమం పర్సెంటేజ్ 4 to 6% అనేది మనకు రిటర్న్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బుని యొక్క ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన 50% అనేది నీ డైలీ నీడ్స్ని ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత మంచి అవకాశం దొరికినా, ఎంత మంచి ఇన్స్ట్రుమెంట్ దొరికినా సరే
రిస్క్ గేమ్ అనేది ప్లే చేయొద్దు ఆఫ్టర్ ద డెలివరీ. ఎందుకంటే ఆ టైం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఎక్కువ రిటర్న్స్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ సేఫ్ ఇంపార్టెంట్. ఎస్. కాబట్టి మన కార్పస్ని ఈ విధంగా 50-50గా డివైడ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సార్, అయితే ఇక్కడ ఇంకొక అంశం, యాక్చువల్గా రిటైర్మెంట్ తర్వాత క్యాజువల్గా అండ్ జనరల్గా వచ్చేటువంటి సమస్యలు ఏంటి ఫినాన్షియల్గా? జనరల్గా ఒకవేళ మనం రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఏజ్ పెరుగుతుందండి, డబ్బులు సంపాదించేటువంటి శక్తి ఉండదు, కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, చదువులు కావచ్చు, ఒకవేళ ఇల్లు ఉంటే ఇల్లుకు సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, తనకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, భార్య ఉంటే భార్యకు అవసరమైనటువంటి ఖర్చులు కావచ్చు, వీటన్నిటినీ కూడా నీకు శాలరీ ఆగిపోయిన తర్వాత ఎలా మేనేజ్ చేస్తావు కదండి. అవును. ఇప్పుడు నువ్వు శాలరీ ఎర్న్ చేస్తున్నావు, నీకు శాలరీ వస్తుంది, హ్యాపీగా ఇన్ని రోజులు ఆ ఖర్చులన్నింటినీ నువ్వు భరించగలిగావు, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లాగా నీ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగలిగావు. కానీ నీ యొక్క ఇన్కమ్ ఆగిపోతే వీటన్నిటి నువ్వు ఎలా భరిస్తావు? చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, ఆధారపడాల్సినటువంటి విషయం. డిపెండెన్స్ ఇట్స్ మ్యాటర్. కాబట్టి అలా డిపెండెన్స్ అవ్వద్దు, లేదా మన ఫ్యామిలీ సడన్గా ఆగిపోవద్దు అవసరాలు తీర్చుకోకుండా అంటే ముందుగానే ఆ కార్పస్ తయారు చేసుకోవడం చాలా చాలా అవసరం. దాన్ని ఏమంటారంటే ఫైర్ నంబర్ అంటారు సార్. యాక్చువల్గా ఫైర్ నంబర్ అని క్యాలిక్యులేట్ చేస్తాం రిటైర్మెంట్ ప్లానింగ్లో. ఓకే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్మెంట్ ఎర్లీ. ఓకే. అంటే ఈ ఫైర్ వాల్యూ అంటే ఇప్పుడు మనం నిత్యావసరాలుగా ఎంతైతే మనం అవసరం అమౌంట్ అవుతుందో ఓ 20 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లేషన్ రేట్కి అనుగుణంగా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ కార్పస్, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక 20 లక్షలు లేదా ఒక 50 లక్షలు మనకు అవసరము, దాని నుండి కొద్ది కొద్దిగా మనం సేవ్ అంటే విత్డ్రా చేసుకుంటూ మనం నిత్యావసర ఖర్చులను తీర్చుకుంటాం అనుకుంటున్నాం. అలా 50 లక్షలు, 1 కోటి రూపాయలు తయారవ్వాలి అంటే ఇప్పటి నుండి నువ్వు ఎంత సేవ్ చేయాలి? ఓకే. ఇది మనం ప్లాన్ చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 1 కోటి రూపాయలు తయారు చేసుకుంటే 1 కోటి రూపాయలు నువ్వు బ్యాంకులో పెట్టుకుంటావు, అవునా? అట్లీస్ట్ 4% 5% ఇంట్రెస్ట్ వస్తే ఉంటే కూడా దాన్ని విత్డ్రా చేసుకుంటూ ఉంటావు, దాన్ని ఒక డైలీ నీడ్స్ని తీర్చుకుంటూ ఉంటావు. ఆ డబ్బు అనేది అలాగే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అలా 1 కోటి రూపాయలు నువ్వు రిటైర్మెంట్ తర్వాత నీ దగ్గర కార్పస్ కనబడాలి అంటే ఇప్పటి నుంచి ఎంత సేవ్ స్టార్ట్ చేయాలి? ఎంత సిప్లో కానీ లేదా సేవింగ్ అకౌంట్లో కానీ నీ యొక్క వచ్చినటువంటి శాలరీ నుండి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఆ కార్పస్ తయారవుతుంది. ఈ యొక్క దీర్ఘకాలమైనటువంటి ప్రణాళిక అనేది చాలా అవసరం. ఓకే. షార్ట్ టర్మ్ అవసరాలు వేరు, ఈ లాంగ్ టర్మ్ నీడ్స్ గురించి డబ్బులు పక్కకు పెట్టడం, సేవ్ చేయడం అనేది రిటైర్మెంట్ ప్లానింగ్లో చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది దీర్ఘకాలంలో బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి మీరు అన్నట్లుగా చాలామంది ఇప్పుడే ఎందుకులే అనుకుంటుంటారు, కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి అవసరం. దీన్ని ఖచ్చితంగా ముందు నుండే ఇంప్లిమెంట్ చేసుకోవాలి, లేదంటే దీర్ఘకాలంలో మనకు రిటర్న్స్ రావు, కార్పస్ తయారవ్వదు, ఇబ్బంది అవుతుంది. పిల్లలపై ఆధారపడకుండా రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి అండ్ పిల్లల్ని స్వతంత్రంగా వదిలేయాలి, వాళ్ళ మీద డిపెండెన్సీ ఉండకూడదు, మనం హ్యాపీగా లీడ్ చేయాలి అనేవంటి వాళ్ళకి ఎటువంటి ప్లానింగ్ అవసరం అండ్ ఎప్పటి నుంచి ఆదాయం అనేది మనం సమకూర్చుకుంటాం స్టార్ట్ చేయాలి? ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఆర్థికపరమైన స్వేచ్ఛ అంటాం, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటూ ఉంటాం. అంటే మనకు అవసరమైన డబ్బులను మనము సమకూర్చుకోవడము, మన సమయము మన దగ్గర, ఎవరిపైన ఆధారపడకుండా ఉండడము, ఇండివిజువాలిటీ పెరగడం కదండి. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా తన యొక్క కార్పస్ని బిల్డ్ చేసుకోవడానికి వ్యాపారం చేస్తే వ్యాపారంలో నుండి కొద్ది మొత్తాన్ని, చాలామంది వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, భవిష్యత్తులో 1 కోటి రూపాయలు అనేది చాలా ఈజీగా నేను సమకూర్చుకోగలుగుతాను కాబట్టి ఇప్పటి నుండే ప్లానింగ్ ఏం అవసరం లేదు అనుకుంటారు. శాలరీ వాళ్ళు అయితే కనీసం ఒక 10% అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఎన్పిఎస్ ద్వారాను ఏదో రకమైనటువంటి బలవంతంగా అయినా సరే సేవింగ్ జరుగుతుంటుంది. కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈజీగా నా యొక్క డబ్బులు నేను తీర్చుకోలేనా, ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ కావచ్చు, ల్యాక్స్ కావచ్చు, థౌజండ్స్ కావచ్చు, అతని చేతుల నుండి అతనికి తిరుగుతూ ఉంటాయి అమౌంట్ ఈజీగా. కాబట్టి ఈజీగా నా దగ్గర డబ్బు ఉంటుంది కదా అనుకుంటారు, కానీ అలా ఉండదండి. రాబోయే 20 సంవత్సరాల తర్వాత అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారాలు చేస్తున్నా సరే, చిన్న వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే, ఉద్యోగమైనా సరే, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ సంబంధించి అట్లీస్ట్ 10% అయినా సరే మీ యొక్క సేవింగ్ అనేది ఆటో డెబిట్ కావాలి. మనం వెళ్ళి సేవ్ చేద్దాం అనుకోకూడదండి, ఆటో డెబిట్లోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కార్పస్ అనేది తయారవుతుంది, భవిష్యత్తులో ఆర్థిక పరమైనటువంటి స్వాతంత్రాన్ని మనకు కలుగజేస్తుంది. ఓకే. అయితే ఈ సిప్లు అనేవి ఉన్నాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇవి రిటైర్మెంట్ తర్వాత ఈ సిప్లు మ్యూచువల్ ఫండ్స్ వల్ల మనం కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి మనకి, అండ్ ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి? ఇది రిటైర్మెంట్ ప్లానింగ్కి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. రిటైర్మెంట్ ప్లానింగ్లో కార్పస్ తయారు చేసుకోవడం. ఒక 20 సంవత్సరాలు మనం 1 కోటి రూపాయలు
కావాలి అనుకున్నట్లయితే ఒక మినిమం ఒక 10,000 to 15,000 రూపీస్ మనము సేవ్ చేసుకుంటాం. అంటే సిప్లో ఒక 20-25 సంవత్సరాలు క్రమ పద్ధతిన మన అమౌంట్ అకౌంట్ నుండి ఆటో డెబిట్ అయ్యే విధంగా మనం సిప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. చివరికి ఏమవుతుంది, ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక కార్పస్ తయారవుతుంది. ఆ తయారైనటువంటి కార్పస్ నుండి ఏం చేయాలి అంటే అప్పుడు సిస్టమేటిక్ ప్లానింగ్ అయిపోయింది, సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ పెట్టుకోవాలి. అంటే ఆ ₹1,00,000 అలాగే ఉంటాయి, దాంట్లో నుండి ప్రతి నెల మనకి ఎంత అవసరం, ఇది 2 లక్షలు మాత్రమే అవసరం. ఆ 2 లక్షలు ప్రతి నెల విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక సిస్టమ్ తయారు చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మిగిలిన 90 లక్షలు మళ్ళీ మిగతా అమౌంట్ని మనకు బిల్ చేస్తూ ఉంటుంది. ఒక 2 lakhs మాత్రం మనం విత్డ్రా చేసుకున్నాం, ఈ నెల అవసరాలు తీర్చుకున్నాం. మళ్ళీ 2 lakhs అనేది మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం, మిగిలిన అమౌంట్ అలాగే వెల్త్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ వన్ ఆఫ్ ది మెథడ్ అయినటువంటి సిప్ మెథడ్, SWP మెథడ్ అంటారు, సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటారు. వీటిల్లో మనం చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే కార్పస్ తయారవుతుంది, మన అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. క్రమ పద్ధతిగా రెగ్యులర్గా మనకు వచ్చినటువంటి శాలరీ నుండి అవి డిడక్ట్ అవుతూనే ఉంటాయి. చివరికి ఒక పెద్ద మొత్తంలో, ఎందుకంటే కేవలం 2-3 సంవత్సరాలు ఈ కార్పస్ తయారవ్వదండి. లాంగ్ టర్మ్లో 10 నుండి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో అప్పుడు నీకు అత్యవసరమైనటువంటి ఆ యొక్క రిటైర్మెంట్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఒక నిధి తయారవుతుంది. కాబట్టి ఆ ప్లానింగ్ ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత రిజల్ట్ ఇస్తుంది. కానీ చివరికి నేను దగ్గరలో ఉన్నాను, ఇప్పుడు నాకు అవసరము, నేను సేవ్ చేయడం ప్రారంభిస్తాను అనుకుంటే అప్పుడు రిజల్ట్ అనేది ఇవ్వదండి. రైట్. అయితే ఈ విషయంలో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, అంటే వాళ్ళే ఎడ్యుకేటెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ని చిన్నపిల్లల నుంచే, స్మాల్ ఫ్యామిలీస్గా ఉన్నప్పటి నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాముఖ్యత సంపాదించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి, అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ కూడా GSTని ఎత్తివేసింది. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వృద్ధాప్యంలో కలిగేటువంటి అనర్థాలు ఏంటి అండ్ నష్టాలు ఏంటి? చాలా ఇబ్బందులు అండి. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండే ఫస్ట్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ మనకు కలిగేటువంటి మొట్టమొదటి ప్రమాదం ఏంటి అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లేకుంటే అప్పటి వరకు నువ్వు సేవ్ చేసుకున్న డబ్బంతా కూడా జీరో అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఎందుకని హాస్పిటల్ బిల్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. నీ యొక్క అంటే భార్య కావచ్చు, లేదా డబ్బు సంపాదించే వ్యక్తికే కావచ్చు, ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని రకాల వ్యాధులు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేది కామన్. ఏదైనా మేజర్ డిసీజ్ వచ్చినట్లయితే అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి డబ్బంతా కూడా ఒకే బిల్తో కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఎలా అవుతుంది, ఆ సేవింగ్స్ అంతా కూడా జీరో అయితే మళ్ళీ ఫ్యూచర్ లైఫ్ లీడ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది చాలా మ్యాండేటరీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానిపైన GST కూడా తీసేయడం జరిగింది రీసెంట్గా వచ్చినటువంటి రీఫార్మ్స్లో అనుగుణంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం మన యొక్క సేవింగ్స్ అమౌంట్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మనం ఏదైనా అనుకోని వ్యాధిన పడి హాస్పిటల్లో జాయిన్ అయితే మన సేవింగ్ అకౌంట్ నుండి రూపాయి చెల్లించకుండా బయటకు రావాలి. దిస్ ఈజ్ ఏ గుడ్ డిసిషన్ కదండి. అలా మన సేవింగ్ అకౌంట్ పైన, మన యొక్క సేవింగ్ నిధి పైన ఎలాంటి ప్రభావం చూపెట్టకుండా నువ్వు హాస్పిటల్ నుండి బయటకు వస్తే నీకు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది కూడా జరగదు. కాబట్టి మ్యాండేటరీ, అందరూ కూడా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. సార్, రిటైర్మెంట్ ముందు అప్పుల నుంచి బయటపడడం ఎంత ముఖ్యం, దాని గురించి చెప్పండి. రిటైర్మెంట్ ముందు కంటే కూడా జాబ్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు కొన్ని అప్పులు ఉండే అవకాశం ఉంది. ఓకేనా అండి. అంటే నువ్వు చదువుకునే రోజుల్లో నీ యొక్క కుటుంబపరమైనటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల కొన్ని అప్పులు ఉంటాయి. ఆ అప్పులను ఎంత ఎర్లీగా సాధ్యమైతే అంత క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అప్పులను నువ్వు క్లియర్ చేసుకోగలుగుతావు అప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభమవుతుంది. నువ్వు రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభించాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పులను తీర్చుకోవాలి. లేదు అవి అలాగే కొనసాగుతూ వెళ్ళాయి అనుకోండి, జాబ్ చేస్తున్నావు, ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా వెళ్తూనే ఉన్నావు, అవునా కదండి, అప్పుడు లాభం లేదు. అప్పులు తీరవు, రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ అవ్వదు. చివరికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినా సరే నీకు ఇప్పటికీ కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత తొందరగా అప్పులను క్లియర్ చేసుకొని మళ్ళీ రిటైర్మెంట్ ప్లానింగ్లోకి వెళ్ళిపోయి మంచి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి నీ యొక్క శేష జీవితాన్ని గడపాలి అంటే ముందుగానే ప్లానింగ్ ప్రారంభించాలి. సార్, అయితే రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్న వ్యక్తికి, రిటైర్మెంట్ ప్లానింగ్ లేని వ్యక్తికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి డిఫరెన్సెస్ ఏంటి లైఫ్ స్టైల్లో? ఫస్ట్ థింగ్, తనకి ఏవైతే కోరికలు ఉన్నాయో కొన్ని ఉద్యోగ బాధ్యతల వల్ల తను తీర్చుకోలేకపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 days టూర్ వెళ్దాం అనుకుంటున్నాడు, కానీ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి టూర్ వెళ్ళలేడు.
కదండి. అవును. తనకి ఇష్టమైన ఫుడ్ తినాలనుకుంటున్నాడు, లేదా మూవీస్ చూద్దాం అనుకుంటున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడినటువంటి విషయాలు కదండి. అసలు రిటైర్మెంట్ అయ్యాక కూడా తన దగ్గర డబ్బు లేకుంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి? ఇబ్బందులు పడతారు. ఆటోమేటిక్గా మళ్ళీ పని చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ పని చేయాలి. వీటన్నిటి కూడా దూరం ఉంటాడు. ఏవైతే కోరికలు ఉన్నాయో వీటన్నిటికీ మళ్ళీ దూరమే. అవి ఎప్పుడు కూడా నెరవేరకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్ మీరు చేసుకున్నారు అనుకోండి, జాబ్ ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఇప్పుడు నీకు నచ్చినట్లుగా కొంతమందికి సోషల్ సర్వీస్ చేయాలని ఉంటుంది, డొనేషన్స్ ఇవ్వాలని ఉంటుంది, నా యొక్క పేరు ఉండిపోవాలి చరిత్రలో అనేటువంటి ఒక విషయం ఉంటుంది. కానీ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? నువ్వు ఎర్లీగా రిటైర్మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకొని హ్యాపీగా రిటైర్ అయ్యాక నీకు ఉన్నటువంటి కార్పస్తోని నీకు నచ్చినట్లుగా నువ్వు సోషల్ సర్వీస్ చేయొచ్చు, నీ అవసరాలు తీర్చుకోవచ్చు, నీ కోరికలను నువ్వు తీర్చుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీకి నువ్వు ఒక మంచి ఫండ్ ఇచ్చి వెళ్ళొచ్చు కదండి. ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఫ్యామిలీకి ఎలాంటి ఆస్తులు కూడా నువ్వు ఉంచకపోతే ఈ రోజుల్లో అసలు ఎవరు కూడా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, మనకు తెలుసు కదండి. కాబట్టి అలా అసెట్స్ బిల్డ్ చేసుకోవాలి మనం. అలా ఫైనాన్షియల్ కార్పస్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్టర్ ద రిటైర్మెంట్ సెకండ్ ఇన్నింగ్ కదా లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఆ సెకండ్ ఇన్నింగ్ అంతా కూడా, ఫస్ట్ ఇన్నింగ్ ఎలాగో కష్టాలతో గడిచిపోయింది, సెకండ్ ఇన్నింగ్ అయినా హ్యాపీగా ఉండాలి అంటే మనం కార్పస్ అనేది బిల్డ్ చేసుకోవాలి. లేకపోతే సేమ్ ఫస్ట్ ఇన్నింగ్లో పడ్డటువంటి ఇబ్బందుల కంటే ఎక్కువ ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే అప్పుడు మనకి ఎవరు డిపెండెన్స్ లేరు, మనకు శక్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు డిపెండెన్స్ ఎక్కువ, శక్తి చాలా తక్కువ కదండి. అప్పుడు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ స్టార్ట్ ఎర్లీగా రిటైర్మెంట్ ప్లాన్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండ్ అనాలిసిస్. నిజంగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అండ్ ఎంత ముఖ్యం అనే విషయాలన్నింటినీ కూడా చాలా విపులంగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సింగిడిలో భాగంగా ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో ప్రత్యేక అంశం గురించిన చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.